జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు రాజు అయి ఉన్నాడు. అలాగే 145వ కీర్తన మొదట్లో మనం చూస్తే రాజువైన యెహోవా నిన్ను నేను స్తుతిస్తున్నాను అని చెప్పేసి అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. 145 మొదటి వచనం. ఆ రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము స్తుతించెదను. ఆయన మన రాజు కాబట్టి మనం ఏమి చేయాలి? ఆయన గణపరచాలి, నిత్యము కూడా ఆయన స్తుతించాలి అని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తున్నాం. కనుక యేసయ్య మనకు రాజుగా ఉన్నాడు. ఆ సమాధానం ఇచ్చేటువంటి రాజుగా ఉన్నాడు, రక్షణ ఇచ్చేటువంటి రాజుగా ఉన్నాడు, నీతినిచ్చేటువంటి రాజుగా మనకు యేసు ప్రభువు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే మీరు ఒకవేళ స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తాయన్నారు? ఈ రాళ్ళు స్తుతిస్తాయి. లూకా సువార్త 19వ అధ్యాయం 40లో మనం చూస్తే అక్కడ ఫరిసయ్యులు అక్కడ అయిన యేసు ప్రభు యొక్క జన సమూహాన్ని చూసినప్పుడు, ఆ యొక్క శిష్యులను చూసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఊకొండు మనం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈయనకి ఇంత ఫాలో అయిందా, ఇంత జనం ఆయనకు అని ఎవరు అనుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి ఫరిసయ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యతిరేక గుంపే కావచ్చు, వాళ్ళు అనుకుంటుండగా యేసయ్య అన్నాడు, వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు స్తుతిస్తాయని చెప్పేసి అక్కడ ప్రభు అనడము మనం అక్కడ చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం పరిశుద్ధ మార్కు రాసినటువంటి స్వార్థలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు ఆ యొక్క విజయోత్సవముతో మరి బయలుదేరి ఊరేగింపుగా ఈ యొక్క మట్టల ఆదివారం రోజున యెరూషలేము అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా సంచరించినట్లుగా, తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పాప సండే ఈ యొక్క మట్టల ఆదివారం జీవితాన్ని. అనగా ఎప్పుడో జరిగిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ మనం దానిని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా యేసుని రాజుగా, రక్షకుడిగా మనం అంగీకరిస్తూ, విశ్వసిస్తూ మనం స్తుతిస్తున్నాం, దేవుణ్ణి గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కనుక అలాంటి కృప, అలాంటి ధన్యత, అలాంటి రక్షణ వరములన్నిటిని దేవుడు మనందరికీ దయచేయనుగాక.